ఆక్వా పరిశ్రమ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. అంతర్జాతీయ మార్కెట్ బూచీలు చూపించి కార్పొరేట్ కంపెనీలు రొయ్యల ధరలను తగ్గించేయడంతో చిన్న సన్నకారు సాగుదారులంతా కూడా గగ్గోలు పెడుతున్నారు. గోదావరి జిల్లాలో వేల ఎకరాల్లో ఆక్వా ఉత్పత్తులు కొనసాగుతున్నాయి. కోట్లాది రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వస్తోంది. ఈ నేపథ్యంలో కంపెనీల సిండికేట్ ధరలను అదుపు చేయాల్సిన ప్రభుత్వం ప్రయత్నాలు చేయకపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆక్వా రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. రొయ్యల ధరలు రోజురోజుకి పతనం కావడంతో చిన్న రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఎగుమతికి పెద్దగా సంబంధం లేని రకాలను సైతం అమెరికా టారిఫ్ పేరుతో బడా కంపెనీలు రైతులను దోచుకుతింటున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం ఆక్వా పరిశ్రమను మరింత నష్టాల ఊబిలోకి నెడుతోంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అధికారికంగా 40,000 ఎకరాలకు పైగా ఆక్వా సాగు జరుగుతోంది. దిగుబడి బాగానే వస్తున్నా బడా కంపెనీలు సిండికేట్గా మారి ధరలను ప్రభావితం చేయడంతో రైతులు ధరలేక నష్టాలు భరించాల్సి వస్తోంది. పెరుగుతున్న లీజులు, విద్యుత్ ఖర్చులు, మేత ధరలతో సతమతమవుతున్న ఆక్వా రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడం మరిన్ని సమస్యలను సృష్టిస్తోంది. ఆదుకోవాల్సిన ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసి చేతులు దులిపేసుకోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఆక్వా రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మద్దతు కల్పించే ప్రయత్నాలు చేయకుండా కేంద్రం వైపు చూస్తోందని ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్వహణ వ్యయాలు, కూలీ ధరలు పెరిగిపోతూ ఉంటే ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఏ ప్రయత్నం చేయకపోవడంతో ఆక్వా రంగంపై ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో స్పష్టమైపోతుందంటున్నారు. మార్జిన్ మిగిలిదే 30-40 రూపాయల కేజీకి మిగులుతుంటే ఈరోజు 60 రూపాయల కేజీకి స్ట్రైట్ అవే వితిన్ 24 అవర్స్ తగ్గించేసి దాని మీద కనీసం ఒక అధ్యయన కమిటీ కానీ దాని మీద కనీసం పశ్చాత్తాపం పొందడం కూడా లేదు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆక్వా రైతులకు మద్దతు ధర కల్పించిందని ఆక్వా రైతులు చెబుతున్నారు. ధరల స్థిరీకరణ కోసం రెగ్యులేటరీ సిస్టమ్ను వైఎస్ జగన్ ఏర్పాటు చేశారని తెలిపారు. కానీ ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కారుగా చెప్పుకునే టీడీపీ కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి ఆక్వా ధరలు పతనం కాకుండా చూడాలని కోరుతున్నారు. ఆ రోజు రైతుల పక్షాన కంపెనీలకు వ్యతిరేకంగా జగన్ గారు రెగ్యులేటరీ సిస్టమ్ పెట్టి 220 రూపాయలు కోవిడ్ టైంలో తగ్గకుండా కొనిపించారు. మీ డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది కదా, మోడీ గారితో మాట్లాడండి, నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడండి, 60 రూపాయలు కాదు పోనీ 30 రూపాయలు తగ్గించండి, పోనీ 40 రూపాయలు తగ్గించండి. ఏపీలో ఆక్వా పరిస్థితి సంక్షోభంలో పడి కొట్టుమిట్టాడుతూ ఉన్నా ప్రభుత్వం ఈ పరిస్థితిలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నాలు చేయకపోవడం దారుణం అంటున్నారు ఆక్వా రైతులు. ఓవైపు అధిక లోడ్ పేరుతో విద్యుత్ శాఖ భారీగా పెనాల్టీలు వేసి వసూలు చేస్తూ ఉంటే మరోవైపు ధర పతనం కావడం తమను నష్టాల్లో ముంచుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కోవిడ్ సమయంలో సైతం 100 కౌంటుకు మద్దతుగా 210 రూపాయల ధర నిర్ణయించి రైతులకు బాసటగా నిలిచిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆక్వా రైతులకు మద్దతు ధర కల్పించి ఆదుకోవాలని కోరుతున్నారు.